మనకి సంక్రాంతి అయితే దగ్గరికి వస్తుంది. సో, సినిమాలన్నీ కూడా బిజినెస్‌లన్నీ క్లోజ్ అయ్యాయి. అండ్ 'దిల్ రాజు' గారు నిర్మించిన భారీ సినిమా 'గేమ్ చేంజర్', మీడియం సినిమా 'సంక్రాంతికొస్తున్నాం' 2 కలిసి కాంబోలో అయితే బిజినెస్ ఇచ్చేశారు. అండ్ దీంతో పాటు మనకి బాలకృష్ణ గారి 'డాకు మహారాజ్' కూడా రిలీజ్ ఉంది. సో, ఈ 3 మూవీస్ మనకి తెలుగులో మెయిన్ మూవీస్. సో, ఇప్పుడు మనం బిజినెస్‌లు జరిగిన ఏరియాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఆంధ్ర చూసుకున్నట్లయితే ఆంధ్రాలో సీడెడ్ మినహాయించి మిగిలిన అన్ని ఏరియాలో కూడా 80 క్రోర్స్‌కి కాంబోలాగా ఇచ్చారు. అంటే ఈ కాంబో ఏంటంటే 'గేమ్ చేంజర్' ప్లస్ 'సంక్రాంతికి వస్తున్నాం' అనమాట. సో, 80 క్రోర్స్ సీడెడ్ తప్ప ఆంధ్ర మొత్తానికి. సో, 'గేమ్ చేంజర్' 65 క్రోర్స్‌కి ఇస్తే 'సంక్రాంతికి వస్తున్నాం' 15 క్రోర్స్‌కి ఇచ్చారు. సో, అదేవిధంగా ఏపీలో వైజాగ్ ఏరియా ఉంది కదా! వైజాగ్ ఏరియాని నిర్మాత 'దిల్ రాజు' గారే ఓన్‌గా డిస్ట్రిబ్యూట్ అయితే చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ 2 మూవీస్‌ని సీడెడ్ ఏరియాలో 27 క్రోర్స్‌కి అయితే ఇచ్చారు. సో, సీడెడ్ ఏరియాలో 27 క్రోర్స్, 22 గేమ్ చేంజర్‌కి అండ్ 5 క్రోర్స్ సంక్రాంతికి వస్తున్నాంకి ఇచ్చారు. ఈ సినిమా నైజాం ఏరియా మొత్తం కూడా 'దిల్ రాజు' గారు ఓన్‌గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. సో, అది కూడా 'దిల్ రాజు' గారి ఓన్ అకౌంట్‌లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇవి ఇలా ఉంటే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన మూవీ బాలయ్య గారు నటించిన 'డాకు మహారాజ్'. సో, 'డాకు మహారాజ్'కి వచ్చేసరికి నైజాం ఏరియా మొత్తాన్ని కూడా 18 క్రోర్స్‌కి అయితే విక్రయించారు. అండ్ దీంతో పాటు ఏపీ ఏరియాను సీడెడ్ వదిలేసి మిగిలిన ఏపీ ఏరియా మొత్తాన్ని కూడా 40 క్రోర్స్‌కి అయితే ఇచ్చారు. సో, ఈ మూవీ నైజాంలో అయితే 'దిల్ రాజు' గారు పంపిణీ చేస్తున్నారు. మొత్తం మీద 3 సినిమాలు కలిపి తెలుగు రాష్ట్రాల్లో 200 క్రోర్స్‌కి పైగా బిజినెస్ అయితే సాధించాయి. సో, సంక్రాంతికి వస్తున్నాం, 'డాకు మహారాజ్', 'గేమ్ చేంజర్' 3 బిగ్ మూవీస్ 3 కలిపి 200 క్రోర్స్ పైగా బిజినెస్ అయితే సాధించాయి. సో, వాటి టార్గెట్ కూడా 200 క్రోర్స్ ప్లస్ అయితే రావాల్సి ఉంది. సో, సంక్రాంతికి మనకి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే 3 మూవీస్ కూడా 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్‌లో వస్తున్నాయి. సో, మూడిటి మీద అంచనాలైతే బాగున్నాయి. అండ్ 3 మూవీస్ కూడా హిట్ అయ్యి మంచిగా సక్సెస్ ఇవ్వాలని చెప్పైతే కోరుకుందాం. 2025కి మంచిగా ఓపెన్ అవ్వాలని కోరుకుందాం.